ప్రజా టీవీ తెలుగు న్యూస్. కాపాడుకుందాం ఆర్టీటీ సంస్థను, కాపాడుకుందాం ఆర్టీటీ సంస్థను, కాపాడుకుందాం ఆర్టీటీ సంస్థను. ప్రకాశం, ఒంగోలు, ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో కరీంనగర్, మిగతా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీటీ సేవలు విస్తరించడం జరిగింది. ఆర్టీటీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ రంగాలని ప్రారంభిస్తుందంటే ఎస్సీ, బీసీ, మైనార్టీలకు, అట్లాగే కులాన్ని చూడకుండా వికలాంగులకు. మనం ఈరోజు టెక్నికల్ రిజల్ట్స్ వచ్చినాయి. రేపు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి ప్రతిసారి ఆర్టీటీ చట్టం నిర్వహించింది. దాదాపు 300 కోట్ల రూపాయలు 10th నుంచి ఇంటర్ అయ్యే వాళ్ళకి ఖర్చు పెట్టేది. ఈ సంవత్సరం 300 కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తుంది. ఆ తర్వాత ఉన్నత విద్య అంటే డిగ్రీ, పిహెచ్డి, డాక్టర్ కోర్సు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళ పిల్లలకు కూడా పేదరికాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తా ఉంది. అట్లాగే ఈరోజు వైద్యం ఎంత కష్టంతో కూడుకున్న విషయం అనిపిస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రిలో మనం పోయినామంటే 100 రూపాయలకి 10,000 రూపాయలు బిల్లు చూపిస్తూ ఉన్నారు. అంటే లేని టెస్టులను చేపించి డబ్బులు పెంచుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఆర్టీటీ వల్ల భక్తులపల్లి కానీ, కళ్యాణదుర్గం కానీ, కూడేరు కానీ మన జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి వసతులతో ఆసుపత్రులు ఉన్నాయి. పేదవాళ్ళు అక్కడికి ఈ గవర్నమెంట్ ఆసుపత్రులు పోతే కాలుకు కష్టం ఉంటే డబ్బులు ఉన్నారు, అంటే ఆర్టీటీ పేద ప్రజలకు వరకున్నాయి. విద్య, వైద్యం, మనుషులు బ్రతకడానికి, ఉపాధి సంపాదించుకోవడానికి పేద వర్గానికి విద్య అందిస్తూ ఉంది. ఆ తర్వాత వైద్యం అందిస్తూ ఉంది. ఆ తర్వాత మా పిల్లలు దురదృష్టవశాత్తు వికలాంగులు కాకుంటే ఆ వికలాంగుల్ని తల్లిదండ్రులు అసహించుకుంటారన్న కానీ ఆర్టీటీలో పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరు కూడా అసహించుకోవడం లేదు. వీళ్ళు ఉత్తర సముద్రం కానీ, కళ్యాణదుర్గం కానీ, లేదా అనంతపురం వైద్యం కానీ పూర్తి చేస్తే వికలాంగులకి ఎటువంటి సేవలు అందిస్తా ఉన్నారు ఫాదర్ జనరల్ గారు మనందరికీ కూడా అర్థమవుతుంది. అంటే తినడానికి తిండి ఎక్కడ తినాలో తెలియదు, బట్ట ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, ఎలా భరించాలో తెలియదు. అలాంటి వికలాంగులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళని కన్యాక్తి ఎక్కువ చూసుకుంటూ వాళ్ళకి విద్య, వైద్యంతో పాటు చదువు అందిస్తూ ఉంది. గర్భవతులకి పౌష్టికాహారం అందిస్తూ ఉంది. ఈరోజు ఉన్నత విద్యలో ఇంజనీరింగ్ పిల్లలకి డబ్బులు అందిస్తూ ఉంది. ఇలా వివిధ రకాల సేవలు అందించేటువంటి ఈ సేవలన్నీ కూడా కేవలం ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు అందుతూ ఉన్నాయి. ప్రాణంగా ఎక్కువ భాగం. ఆ తర్వాత బీసీలకు అందుతూ ఉన్నాయి. పేదరికంలో ఎవరంటే వాళ్ళకి అందుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు ఈరోజు ఆర్టీటీ సంస్థ చేస్తూ ఉంది. అందుకు ప్రభుత్వం సిద్ధపడాలి. అది పోయి ఆర్టీటీ ఈరోజు అకౌంట్స్ పెరగలేని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కావాలని ఆర్టీటీ సంస్థకు ఎస్సీఆర్ఏ నెంబరు రెన్యువల్ చేయడం లేదు. ఎస్సీఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం ఉండాలి. విదేశాల నుంచి డబ్బులు రావడానికి ఆ నంబర్ అవసరమా? ఆ నంబర్ 3 ఏళ్ళకి ఒకసారి పునరుద్ధరిస్తారు. ఆ నంబర్ పునరుద్ధరించకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు అడ్డుకున్నా వేసి ఆర్టీటీకి నిధులు రాకుండా అడ్డుకుంటా ఉంది. అంటే ఎవరైతే పేదరికాన్ని నిర్వహిస్తామని ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళకి డబ్బులు రాకుండా అడ్డుకుంటే ఈ ప్రజలందరూ కూడా అడుక్కునే స్థాయిలో ఉండాలి. మేము ఇచ్చే పథకాల కోసం ఎదుర్కొనాలి. ఈ విద్యము, వైద్యము, ఉపాధి రంగాల్లో ముందుకు పోతే మా ప్రభుత్వాన్ని ఎక్కడ చేయాలని ఉద్దేశంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆప్తున్నారు. కాబట్టి అనంతపురం జిల్లాలో ఎవరైతే ఆర్టీటీ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు, పొలాలకు రైతులు పొలాలకి బాగు చేయడానికి డబ్బులు ఇచ్చినారు, వాళ్ళకి వైద్యం అందించినారు, వాళ్ళ పిల్లల చదువులకి
సహాయం చేస్తారు. కాబట్టి ఈ ఆర్బీటీ సమస్యను కాపాడుకుంటున్న బాధ్యత ఈ అనంతపురం జిల్లాలో ఉంది. కాబట్టి అనంతపురం జిల్లాలో ఇప్పటికే అనేక మండలాల్లో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి. మనమే దీనిలాగా మనం 3 రోజుల క్రితం అనంతపురం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల గురించి 6 వర్గ పార్టీలు సిపిఎం బీజేపీ అన్ని పార్టీలు కూడా కలిసి జడ్జిహాలో మీటింగ్ పెట్టి వాళ్ళకి పార్టీ ఇవ్వడం జరిగింది. ఎంపీలకు మీరు ఏం వ్యవస్థ పడతారో తెలియదు, ఆర్బీటీకి ఎఫ్ఐఆర్ నంబర్ రావడానికి మీరు ప్రయత్నం చేయాలా అని చెప్తే మేము చంద్రబాబు దగ్గరికి పోయి మీరు రికమెండ్ చేసుకొని ఎంతో పక్కన మోడీ దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ నంబర్ ప్రారంభిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. వాళ్ళ మాట మీద మనం ఎదురుస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా మాట ఇచ్చిన ప్రకారం మంచుకోకపోతే జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఉద్యమం మొదలవుతానికి ఈ సంబంధితంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలా, పేదలకు సహాయం 25 ఏళ్ళు కట్టుకొని ఈ రోజు ఆర్టీసీ నాశనం అవుతుందని రావాలని చెబితే కింద ఫ్యాన్ చేసుకొని బతుకుతున్నారు. అది ఏమైనా అర్థం కాకుండా మీకు ఇంకొకటి ఆ యొక్క రీతిగా ఎన్నో లక్షల ఖర్చు పెట్టినా కానీ ఒక సంస్థ ఆర్టీసీ కుల మత అనేది లేకుండా అందరికీ సహాయం చేసిండేది ఆర్టీసీ సంస్థ. దాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆర్టీసీని సంస్థ కోసం నిరాహార దీక్షలైనా చేసి ఈ ఆర్టీసీని కాపాడుకోవాలన్న బాధ్యత ఎంతైనా ఉంది. ఒక మాలో ఒక ఎంఆర్పీకే కాదు, ప్రతి ఒక్క కులానికి తెలిసినది ఆర్టీసీ సంస్థ. దాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జైవీములు. ఇప్పుడు మన అన్న వచ్చినాడు, అన్నగారికి మాట్లాడతాం. వాళ్ళు ఏదో క్రిస్టియన్ సమర్థనం అని చెప్పి మరి రాంగ్ ఒక సందేశాన్ని, అంటే కమ్యూనికేషన్ లోపంగా ఈరోజు మరి ఆ కమ్యూనికేషన్ లోపంగా అంటే ఇచ్చే సందేశం అలాంటిది. పైకి పనికి రానోడు ఎవడన్నా ఒక కంప్లైంట్ అప్లికేషన్ ఆడికి పైన పెట్టింటే దాని ద్వారా ఈరోజు మరి రావాల్సిన బడ్జెట్ అంతా కూడా రాకుండా మరి 2 సంవత్సరాల నుండి నిలబడిపోయింది. ఈ సంవత్సరము మరి 10వ తరగతి 500 పైన ఉన్నటువంటి మార్కులు వచ్చినటువంటి వాళ్ళకందరికి కూడా పెద్ద ఎత్తున మరి వాళ్ళు 2 కోట్ల రూపాయలు పెట్టి ఆర్టీసీ సంస్థ హైర్ ఎడ్యుకేషన్ విజయవాడ, హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ చైతన్య స్కూళ్ళలో చదివించే ప్రోగ్రాం ఈ సంవత్సరము రద్దు చేశారు. ఎందుకంటే దానికి 200 మందిని సేకరించిన తర్వాత 2 కోట్ల రూపాయలు దానికి బడ్జెట్ అవుతుంది. కాబట్టి మరి ఆ 200 కోట్ల రూపాయలు పెట్టడానికి కూడా ఆర్టీసీ సంస్థ దగ్గర డబ్బులు లేవు. అందుకే ఈరోజు దాన్ని కూడా రద్దు చేసినటువంటి సందర్భం ఉంది. అందుకనే ఇక్కడ సంబంధించిన యువకులంతా కూడా ఈరోజు సంఘ సభ్యులు కాకుండా వారికి సంబంధించిన చదువుకున్నటువంటి యువకులు మరి ఆ యువకులంతా కూడా ఈ గ్రామాల్లో అక్కడక్కడ ఉండే యువకులంతా కూడా ఈరోజు వచ్చేసారు. దానికంతా కూడా మరి విద్య మోహన్ గారు మరి అనంతం కాపాడుకుందామని నినాదంతో మరి యువకులంతా కలిసి మరి ఆర్టీసీని రక్షించుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. మరి ఎందుకంటే మరి ధనం వస్తే మెరుగైన వైద్యం చేయడానికి ఆర్టీసీ ముందుంటుంది. అంతేకాకుండా మరి యువకులు చదువుకోవాలంటే మరి ఆర్టీసీ ముందుంటుంది. మరి అలాంటి ఆర్టీసీకి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావాల్సిన నిధుల్ని ఆపేయడము ఎంత మాత్రం సరికాదు. మరి ఎందుకంటే మరి ఒక యువ కక్షీలంగా మరి చదువుకోవాలన్నా విద్య, వైద్యము మరి మంచి కళారూపాలు కూడా మరి పల్లెటూరులో చెప్తా అన్ని జిల్లాల ఆర్టీసీ యొక్క లబ్ధిదారుల తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దాం. ఈ ఆర్టీసీకి రావాల్సిన ఆపదండి ఇక్కడ నిర్వీర్యం చేయడం లేదు. రూపాయికి రూపాయి మక్కి పేద ప్రజలకు డైరెక్ట్ గా చేస్తా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆర్టీసీ అంటే అనంతపురం జిల్లాలో ఒక మినీ గవర్నమెంట్ లాగా సర్వీస్ చేస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఎంతైనా కానీ పేద ప్రజలకు సర్వీస్ చేస్తున్నాయా అంటే మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ చేస్తున్న సేవలో సగం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ